రాధేశ్యామ్ ప్రణామ్ గైస్. సో లాస్ట్ వీడియోలో భగవద్గీత గురించి ఇంట్రడక్షన్ అయింది కదండి. యాక్చువల్లీ భగవద్గీత మన లైఫ్లో ఉండడం అంటే వినడం అవసరమా, చదవడం అవసరమా అనే క్వశ్చన్కి ఏంటంటే ఈ వీడియోలో అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. థింగ్ ఈజ్ దట్ ఎప్పుడైతే మానవ సహజ నైజం ఏంటంటే ఎప్పుడు కూడా డౌట్స్కి అండ్ డిప్రెషన్కి, ఓవర్ థింకింగ్కి లోన్ అవ్వడం అన్నమాట. సో ఎప్పుడైనా కూడా మన కాన్షియస్ అంటే హ్యూమన్ కాన్షియస్ కన్నా హయ్యర్ కాన్షియస్కి రీచ్ అయినప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ, జాయ్ అనేది మన లైఫ్లో వస్తుంటుంది. సో ఎప్పుడైతే మన లైఫ్లో ఇదంతా రావడం జరుగుతుందో అప్పుడు లైఫ్ అనేది ఒక సాఫీగా సాగిపోతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ముసలితనంలో మనం భగవద్గీత చదవాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే థింగ్ ఈజ్ దట్ లైఫ్ ఈజ్ సో అన్సర్టన్ కదండి. ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. అండ్ మనకి గ్యారంటీ ఉందా మనం ముసలితనంలో కూడా ఇంతే ఎనర్జెటిక్గా ఉంటామనేసి? ఉంటే కామెంట్లో రాధే రాధే అని టైప్ చేయండి. థింగ్ ఈజ్ దట్ సో ఎప్పుడైతే మన ఏజ్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మన పేషెన్సీ అనేది కొంతవరకు కొంత మోతాదులో తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయో ఎక్కువ ఏజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, చాలామందికి కంటి చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది, మాట్లాడడంలో స్పష్టత ఉండదు. ఇవన్నీ కూడా ముసలితనంలో అందరూ కూడా ఫేస్ చేసే లక్షణాలు. ఇంకొకటి ఏంటంటే మోకాల నొప్పి, ఏదో ఒకటి వస్తుంటుంది కదా. సో అలాంటప్పుడు ఒక భగవద్గీతని, ఒక దైవ్యమైన సంపదని రీడ్ చేయడం, అది కూడా విత్ కాన్సన్ట్రేట్తో ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఒక్కసారి ఆలోచించండి. థింగ్ ఈస్ దట్ ఎప్పుడైతే భగవద్గీత ఇందాక చెప్పాను కదా, లో కాన్షియస్ నుండి హై కాన్షియస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనకి క్లారిటీ, జాయ్, హ్యాపీనెస్ కావాలో, అవసరం ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ, జాయ్ అండ్ హ్యాపీనెస్ అనేది అవసరం ఉంటుంది. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీకు ఇంపాక్ట్ కాకుండా మీరు ప్రతి ఒక్క ఫేజ్ని అంటే మీ లైఫ్లో ఏదైతే ఫేజ్ నుండి త్రూ పాస్ అవుతున్నారో దాన్ని కాన్స్టెంట్గా అండ్ దాన్ని స్టేబుల్గా మీరు ఫేస్ చేయడానికి కావాల్సిన ఫుల్ ఆఫ్ ఎనర్జీ డోస్ మనకి భగవద్గీత నుంచి లభిస్తుంది. సో భగవద్గీతలో ఇంకా ఏంటంటే ఇంకొకటి చిన్నది చెప్పి నేను మీకు ఈ వీడియోకి ఇంకా వాల్యూ యాడ్ చేస్తాను. అయితే ఏంటంటే భక్తులందరికీ కూడా ఏంటంటే చూడడానికి వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ యంగ్గా కూడా ఉంటారు. మీరు కావాలంటే చాలా ఇస్కాన్ మందిరాల్లో లేకుంటే బృందావన్కి వెళ్తే కనుక మీకు ఈ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చూడొచ్చు. అయితే ఏంటంటే 24 అవర్స్లో లిసన్ కేర్ఫుల్లీ, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ జస్ట్ మేక్ ఏ నోట్ డౌన్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి నేను చెప్పే వర్డ్స్ అందడానికి. సో ఏంటంటే ఎప్పుడైతే మన డేలో, ఫర్ ఎగ్జాంపుల్ డేలో 24 అవర్స్ కదండి. సో 24 అవర్స్లో ఇఫ్ థింక్ ఓకే 1 అవర్ మనం దేవుడికి కేటాయించినప్పుడు, సో ఏంటంటే 23 అవర్స్ మాత్రమే మన లైఫ్ స్పాన్ లెక్కించబడుతుంది. దాని తర్వాత 1 అవర్ మనం దేవుడికి ఇచ్చాం కాబట్టి మన ఆయుష్ నుండి ఏదైతే ఈ 1 అవర్ అది ఇంకా ఏంటంటే మనకి ఇంకా ఎనర్జీని అండ్ మన యొక్క హెల్త్ని, వెల్త్ని ఎక్స్ట్రా ఇవ్వడానికి ఈ 1 అవర్ లెక్కింపబడుతుంది. సో ఏదైతే నువ్వు దేవుడి కోసం ఉపయోగించిన టైం కానీ, మనీ కానీ, అండ్ ఇంకొకటి ఏంటంటే నీ బాడీ సేవలో కానీ ఉపయోగించావో అది డెఫినెట్గా మల్టిప్లై అయి నీ దగ్గరికి వస్తుంది. ఇదైతే మీ అందరికీ తెలుసే కదా. సో యూనివర్స్ ఏం చేస్తుందంటే ఏదైనా కూడా మల్టిప్లై చేసి ఇస్తుంది. కానీ అది దైవ విషయంలో అది ఇంకొన్న రేట్లు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా యూనివర్స్కి ఏంటంటే మంచి చేసే వాళ్ళంటే చాలా ఇష్టం. దాంట్లో దైవ కార్యం అనేది ఏది కూడా మంచిదే అండి. మీరు టెంపుల్కి విజిట్ చేస్తున్నారా, అయితే మీ ఆయుష్ మీరు పెంచుకుంటున్నారు. మీరు దైవం నామజపం చేస్తున్నారా, అయితే మీ యొక్క ఆయువు పెంచుకుంటున్నారు. అండ్ మీరు టెంపుల్లో ఏంటంటే సర్వీస్ చేస్తున్నారా, మీ యొక్క ఆయువు పెంచుకుంటున్నారు.
సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్లీ మెథడ్స్ అన్నమాట మన యొక్క లైఫ్ని ఎక్స్పాండ్ చేయడానికి. సో భగవద్గీత చదవడానికి ఏంటంటే మనం టైం కేటాయిస్తాం కదండి. ఎవరికి ఇస్తున్నాం మన టైం? మన టైం స్వయంగా కృష్ణుడికి ఇస్తున్నామండి. సో కృష్ణకి ఇచ్చింది ఏదైనా కూడా మల్టిప్లై చేసి రావాల్సిందే కదా. సో హోప్ ఐఎమ్ ఎక్స్పెక్ట్ ఐ విష్ ఐ ప్రే మనమందరూ కూడా హ్యాపీగా జాయ్గా ఉండాలనేసి. సో కృష్ణాయ వాసుదేవాయ హరాయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ జగన్నాథాయ తే నమః. రాధే రాధే.